Hi, this video is about Section 11 AP Forest Act 1967. Section 11 Claim to Right of Way, etc. మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఈ ప్రపోజ్డ్ ల్యాండ్కి సంబంధించి అందులో జనాలకి చాలా రకాల రైట్స్ ఉంటాయి. రైట్ ఆఫ్ వే ఉంటుంది, రైట్ టు వాటర్ ఉంటుంది, ఓనర్షిప్ రైట్స్ ఉంటాయి, కల్టివేట్ చేసుకునే రైట్స్ ఉంటాయి, వుడ్ కటింగ్ రైట్స్ ఉంటాయి, అట్లా డిఫరెంట్ రైట్స్ ఉంటాయి. సెక్షన్ 10లో ఒక 4 రైట్స్ మినహాయించి మిగతా రైట్స్ అన్నిటికి సంబంధించిన క్లెయిమ్స్ ఎలా సెటిల్ చేయాలో డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు సెక్షన్ 11లో ఆ 4 రైట్స్కి సంబంధించిన క్లెయిమ్స్ వస్తే వాటిని ఎలా సెటిల్ చేయాలి అని డిస్కస్ చేస్తాం. ఆ 4 రైట్స్ ఏంటి? నెంబర్ 1 రైట్ ఆఫ్ వే, నెంబర్ 2 రైట్ టు వాటర్, నెంబర్ 3 రైట్ టు యానిమల్ గేజింగ్, నెంబర్ 4 రైట్ టు ఫారెస్ట్ ప్రొడ్యూస్. మనం ఆల్రెడీ రైట్స్ ఎలా క్లెయిమ్ చేస్తారన్న ప్రాసెస్ డిస్కస్ చేసున్నాం. ఎలా చేస్తారు? ఇనిషియల్ ప్రొక్లమేషన్ వచ్చిన తర్వాత, అంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మాకు ఈ రైట్ ఉంది అని చెప్పి ఎఫ్ఎస్ఓ దగ్గరికి వెళ్తారు, అంటే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర క్లెయిమ్ చేస్తారు. ఆయన డీటెయిల్డ్ ఎంక్వైరీ కండక్ట్ చేసి వాళ్ళకి నిజంగానే ఆ రైట్ ఉందా లేదా అనే డెసిషన్కి వస్తారు. మనం ఈ సెక్షన్లో ఎక్స్క్లూజివ్గా 4 రైట్స్కి సంబంధించిన క్లెయిమ్స్ మాత్రమే డీల్ చేస్తారు అని డిస్కస్ చేసాం. ఇప్పుడు అందులో 2 రైట్స్కి సంబంధించినటివి ఎలా డీల్ చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ అది రైట్ ఆఫ్ వే అండ్ సెకండ్ అది రైట్ టు వాటర్. రైట్ ఆఫ్ వే అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1000 acres ఆఫ్ ల్యాండ్ని రిజర్వ్డ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయాలి అని గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టిన తర్వాత ఇనిషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న లోకల్స్ కొంతమంది ఈ 1000 acres ఆఫ్ ల్యాండ్లో మేము దారిలాగా వాడుతున్నాము, అక్కడ ఒక మెటల్ రోడ్డు ఉంది, ఆ రోడ్ యూజ్ చేసుకొని మేము మా విలేజ్కి వస్తాము అని క్లెయిమ్ చేశారనుకోండి. లేదు, ఈ ప్రపోజ్డ్ ల్యాండ్లో ఒక వాటర్ సోర్స్ ఉంది, ఒక బావి ఉంది, లేదా ఒక వాగు ఉంది, అందులో నుంచి మేము నీళ్లు వాడుకుంటున్నాము, అది మాకు రైట్ అని చెప్పారనుకోండి. చెప్పిన తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసి ఆ రైట్ వ్యాలిడే, వాళ్ళు వాట్ ఎవర్ క్లెయిమ్ చేస్తున్నారో అది వ్యాలిడ్ రైట్ అని కన్క్లూడ్ చేసుకున్నారు. లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తారంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అబ్జెక్షన్స్ని కొంచెం సాటిస్ఫై చేసేలాగా, ఫర్ ఎగ్జాంపుల్ దారి ఉంది, దారి వాడుకుంటా ఉన్నారు, మెటల్ రోడ్డే అనుకుందాము. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఎఫ్ఎస్ఓ దీనికి సెటిల్మెంట్, మీరు దారి వాడుకోండి బట్ హెవీ వెహికల్స్ తీసుకెళ్ళడానికి లేదు ఈ దారిలో, ఇట్లాంటి కండిషన్స్ పెట్టి కూడా వాడుకోమని చెప్పొచ్చు. అండ్ వాటర్కి సంబంధించి దానికి కూడా కండిషన్స్ పెట్టచ్చు. మీరు వాడుకునేది డ్రింకింగ్ వాటర్కి అని చెప్పారు, డ్రింకింగ్ వాటర్కి మీరు వాడుకోండి, అంతేగాని మోటార్స్ అవన్నీ పెట్టి ఎక్కువ వాటర్ పుల్ చేసి వాటిని మీరు అగ్రికల్చర్కి వాటికి వాడుకోవడానికి లేదు. ఇట్లాంటి కండిషన్స్ పెట్టి వాళ్ళని అలౌ చేస్తారనమాట, ఆ రైట్ని అలౌ చేస్తారు. నెక్స్ట్ ఇది యానిమల్ గ్రేజింగ్ అంటే. యానిమల్ గ్రేజింగ్ అంటే ఏం లేదు, ఈ మేకలు, ఆవులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఫార్మరు వాటిని ఈ ప్రపోజ్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అందులో మేతకి తీసుకెళ్తూ ఉండుంటారు. ఆ పార్ట్ వాళ్ళు వాడుకుంటూ ఉండుంటారు అనమాట, ఈ యానిమల్స్ అన్నీ అక్కడ తినడానికి వాటికి. సో ఈ రైట్ మాకు ఉంది అని క్లెయిమ్ చేస్తారు వాళ్ళు. క్లెయిమ్ చేసినప్పుడు యాజ్ యూజువల్గా సేమ్ ప్రాసెస్, అన్ని రైట్స్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఎఫ్ఎస్ఓ దగ్గరికి వెళ్ళి క్లెయిమ్ చేస్తారు, ఎఫ్ఎస్ఓ దాని గురించి ఎంక్వైరీ చేస్తారు, డాక్యుమెంటేషన్ అన్నీ తీసుకుంటారు, రైట్ వ్యాలిడా కాదా అని అతను కన్క్లూడ్ చేస్తాడు. ఒకవేళ రైట్ వ్యాలిడ్ అయ్యి వాళ్ళకి నిజంగానే ఈ రైట్ ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళు వాళ్ళ యానిమల్స్ని అక్కడికే తీసుకెళ్తారు అని కన్క్లూడ్ అయిన తర్వాత ఆయన వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఇస్తారన్నమాట. లైక్ మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి ఆర్ మేకలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మేకలు తీసుకుందాం, ఒక 10 మేకలు ఉన్నాయి. ఆ క్లెయిమ్ చేసిన ఆయనకి ఏం చెప్తారంటే మీరు ఈ మేకల్ని ఈ సో అండ్ సో ఏరియాలో మేత వేయడానికి తీసుకెళ్ళండి అట్లా చెప్తారు. చెప్పిన తర్వాత ఈయన ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేసి ఎఫ్ఎస్ఓ, రాము అనే ఆయనకి 10 మేకలు ఉన్నాయి, సో అండ్ సో ల్యాండ్ ఆయనకి వాళ్ళ మేకలు మేతకి వాడుకోవడానికి అసైన్ చేశాము, ఈ డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేసి ఆయనకి ఇస్తారు. ఇది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇది ఒక కాపీ క్లైమెంట్కి, అంటే ఎవరైతే రైట్ ఉంది అని క్లెయిమ్ చేశారో ఆయనకి, ఒక కాపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇస్తారు. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్స్ అది రిజర్వ్ ఫారెస్ట్గా మారిన తర్వాత మళ్ళీ వచ్చి మీరు ఇక్కడ మీ మేకల్ని తీసుకొచ్చేదానికి లేదు అని అనడానికి లేకుండా ఇద్దరి దగ్గర కాపీ ఉంటుంది అన్నమాట, అది వాళ్ళ రైట్ లాగా. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ ఎందుకని కాపీలో ఉండాలంటే, ఇది జరిగిన రోజు ఇతని దగ్గర ఒక 10 మేకలు ఉండొచ్చు, ఒక 6 months తర్వాత ఆయన ఒక 10 ఏనుగులు తీసుకొచ్చి అక్కడ మేపుకుంటే ఆ అడవంతా పాడయ్యే అవకాశం ఉంది కదా, అందుకని ఆ డీటెయిల్స్ అన్నీ కంపల్సరీ మెన్షన్ చేసి ఉండాలన్నమాట. లాస్ట్ది రైట్ టు ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఏం లేదు, ఫారెస్ట్ నుంచి వచ్చే ఫ్రూట్స్ కానీ, ఆకులు కానీ, వనమూలికలు కానీ, వుడ్ కానీ ఇట్లాంటివి మేము ఎప్పటి నుంచో వాడుకుంటున్నాము, మాకు వాటి మీద హక్కు ఉంది, రైట్ ఉంది అని క్లెయిమ్ చేయడం అనమాట.
సేమ్ దీనికి కూడా సేమ్ ప్రాసెస్. FSO దాని గురించి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత రైట్ ఉందా లేదా అని కన్క్లూడ్ చేస్తారు. ఒకవేళ రైట్ ఉంది అంటే వాళ్ళకి ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి? కండిషన్స్ ఏదన్నా పెట్టొచ్చు. అంటే మీరు సో అండ్ సో చెట్టు నుంచి మీరు ఈ ఆకులు ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నారు కదా, కట్ చేసి తీసుకెళ్తున్నారు, అవి ఓన్లీ మీరు జనవరి నుంచి జూన్ వరకు మాత్రమే చేయాలి. నెక్స్ట్ 6 months వాటిని టచ్ చేయకూడదు. రోజుకి మీరు ఎన్ని కేజెస్ ఆఫ్ ఆకులు మాత్రమే తీసుకెళ్ళాలి, లేదా ఒక బుట్ట ఆకులు మాత్రమే తీసుకెళ్ళాలి. ఇట్లాంటి కండిషన్స్ పెట్టి ఆ రైట్ని అలో చేస్తారు. ఎందుకు అట్లా కండిషన్స్ పెట్టాలంటే, ఒకవేళ అట్లా పెట్టకుండా అలో చేశారంటే ఇవాళ వాళ్ళు రోజుకి 1 kg 2 kgల ఆకులు మాత్రమే తీసుకెళ్తున్నారు, చెట్టుకి ఏం ప్రాబ్లం లేదు, లేదా ఒక రీజియన్లో ఏదైతే స్పెసిఫిక్ ఏరియా ఉందో ఆ ఏరియాకి ఏం ప్రాబ్లం లేదు అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకొని ఆ రైట్ని అలో చేస్తారు. ఒక 5-6 years తర్వాత వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి 1 kg 2 kgలో ఒక బుట్టకో తీసుకెళ్లే ఆకులు కానీ, అక్కడ ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసే ఏదన్నా వుడ్ కానీ తర్వాత లారీలు ట్రక్కుల్లో తీసుకెళ్తే ఫారెస్ట్ అంతా నాశనం అయిపోతుంది అనమాట. అందుకని వాళ్ళు ఈ రైట్కి సంబంధించి కూడా క్లియర్గా రిటర్న్లో ఈ ఫ్యామిలీకి ఈ రైట్ ఉంది, రోజుకి 1 kg ఆఫ్ లీవ్స్ వీళ్ళు కలెక్ట్ చేయొచ్చు, ఆర్ ఎనీ అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ వీళ్ళు తీసుకోవచ్చు అని క్లియర్గా రిటర్న్లో రాసి ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఒక కాపీ వీళ్ళకి, ఎవరైతే రైట్ క్లెయిమ్ చేశారో వాళ్ళకి, ఒక కాపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. మనం ఈ సెక్షన్లో 4 రైట్స్ క్లెయిమ్ చేసినప్పుడు వాటిని ఎలా సెటిల్ చేస్తారు అని తెలుసుకున్నాం. ఇందులో ఈ 4 రైట్స్లో ఏ రైట్ అయినా క్లెయిమ్ చేసిన వాళ్ళు వాలంటీర్గా వదిలేసుకోవచ్చు. అంటే ఇప్పుడు రైట్ ఆఫ్ వే ఉంది, మాకు ఈ దారి అవసరం లేదు, మాకు ఇంకో దారి ఉంది, మేము ఆ దారిలో మా ఊరికి చేరుకుంటాము అని చెప్పి ఆ రైట్ వదిలేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఈ దారి ఇంకా అవసరం లేదు, దీన్ని రిజర్వ్ ఫారెస్ట్లో కలిపేస్తున్నాము, దీని గురించి వేరే రకమైన సెటిల్మెంట్స్ కానీ అడ్జస్ట్మెంట్స్ కానీ చేయాల్సిన అవసరం లేదని క్లియర్గా దాన్ని తీసేసుకుంటారు. సేమ్ విత్ వాటర్ ఆల్సో. ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాం ఎన్ని రోజులు, మాకు ఇవి అవసరం లేదు, మా విలేజ్కి దగ్గరలో ఇంతే దూరంలో ఇంకొక వాటర్ సోర్స్ ఉంది, మేము అక్కడి నుంచి వాటర్ డ్రా చేసుకుంటాము. అది ఇట్లా ప్రతి రైట్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉన్నాయి, మేము ఇక్కడి నుంచి తీసుకుంటా ఉన్నాము, ఈ ఫారెస్ట్ నుంచి మేము ఈ వనమూలికలు సేకరిస్తూ ఉన్నాము, మాకు ఇవేం అక్కర్లేదు, ఇంకో దగ్గర నుంచి కూడా మేము ఇవే కలెక్ట్ చేయగలము, అక్కడ కూడా ఉన్నాయి ఇవి, సో దీన్ని రిజర్వ్ ఫారెస్ట్లోకి వచ్చాక మేము దీన్ని టచ్ చేయము. ఇది కూడా వాలంటరీగా ఇచ్చేయడం. తర్వాత యానిమల్ రేజింగ్. ఇందులో మా మేకలు, పశువులు ఇవన్నీ మేతకి మేము ఈ ఏరియాని వాడుకుంటున్నాము. బట్ వన్స్ మీరు ఇది కన్వర్ట్ అయిన తర్వాత ఈ ల్యాండ్ మాకు ఇక్కడి నుంచి వాడుకోవాల్సిన అవసరం ఏం లేదు, మాకు ఇంకో సోర్సెస్ ఉన్నాయి, మేము అక్కడి నుంచి వాడుకుంటాము, లేదు మేము ఇంకో బిజినెస్ చేసుకుంటున్నాము, ఇది వదిలేస్తున్నాం అసలు క్యాటిల్ సంబంధించింది. ఇట్లా వాళ్ళే వాలంటరీగా ఇచ్చేయచ్చు. ఇవ్వని పక్షంలో ఆ రైట్స్ని ఎలా చేయాలి అన్నదే ఈ సెక్షన్. I think that's all about this section. Thank you.